మూసీల్ని ఏం చేయదలుచుకున్నామనే విషయాన్ని ఇప్పటివరకు ఎక్కడ చెప్పలే. పైగా 1,50,000 కోట్లని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పినే ఉన్నాయి. నిన్న ఉప ముఖ్యమంత్రి చాలా ఆశ్చర్యంగా ఓళ్ళు చెప్పిండు. మీకు ఎవడు చెప్పిండు అంటే ఎవడు చెప్పాలనో వాడే చెప్పిండు. మీకు సోయి లేదు, మీ మంత్రివర్గంలో చర్చ లేదని అర్థం. నువ్వు మాట్లాడే మాటలను బట్టి ముఖ్యమంత్రి మాట్లాడేదానికి మంత్రివర్గంలో అనుమతి లేదని, లేదా ముఖ్యమంత్రి మంత్రివర్గంలో చర్చ చేసిన తర్వాత నువ్వు అబద్ధం చెప్తున్నావు అని అనుకోవాలి ప్రజలు. ఏది వాస్తవం ఉందా? బట్టి మెక్కున్నారుగా ఇంత పెద్ద పోజులు కొడతావు, నేను ఇంత పెద్ద మేధావి నాకేరు కానీ ఇంత కాయిదాలు పట్టుకొస్తావు. ఇగో నేను నీకంటే 10 కాయిదాలు పట్టుకొచ్చిన చూడు. మొదలు పెడదామా చర్చ. 1956లో మీ చేతికి రాష్ట్రాన్ని ఇచ్చిన కానించి సకల దరిద్రాలకు మూలమైంది సమైక్య ఆంధ్రప్రదేశే. హైదరాబాదులో తెలంగాణలో సకల దరిద్రాలకు మూలమైంది. ఆ పాపం మీది, మీ కాంగ్రెస్ది. 56లో ఏముండే హైదరాబాదు? మూసి ఏముండే? చెరువులు ఎన్ని ఉండే? మూసిలో నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉండే? 2014 నాటికి మూసి నీళ్ళ పరిస్థితి ఏంది? హైదరాబాద్ చెరువుల పరిస్థితి ఏంది? మొత్తమైపోయిన చెరువులెన్ని? ఆక్రమించబడ్డ చెరువులెన్ని? నీటి నిల్వ ఆనాడు ఎంత ఉండే? 2014 నాటికి నీటి నిల్వ ఏముండే? లెక్కలకు సిద్ధంగా ఉన్నావా? చర్చకు సిద్ధంగా ఉన్నావా? గూగుల్ మ్యాప్లు లేని కాలంలో వదిలేద్దాం, గూగుల్ మ్యాప్లు మొదలైన రోజు నుంచి తీద్దాం. ఇవన్నీ అవే, నిన్న నువ్వు చూపించిన వాటితో సహా. ఉన్నవా చర్చకు సిద్ధంగా? నువ్వు నిన్న ప్రకటించిన చెరువుల FTL ప్రకారమే ఇగో ఈ లిస్టు. వీటిని కూలగొట్టే దమ్ముందా? వీటి జోలు పోయే దమ్ముందా నీకు, నీ ముఖ్యమంత్రికి? నీకు నీ ముఖ్యమంత్రికి వీటికి జోలి పోయే దమ్ముందా? ఏంటివి ఇవి? క్యాండ్యూర్ స్కైలైన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ప్రాజెక్ట్ అంతా FTLఏ. వర్టెక్స్ విరాట్ మియాపూర్ మామూలు 90% ప్రాజెక్టు దాంట్లోనే. సుమధుర ప్యాలెస్ రాయలే పుప్పాలగూడ ఆపోజిట్ అవతార్, ఇందులో మేజరు FTLఏ. సైబర్ సిటీ ఒరియానా ఒక టవర్ దాంట్లోనే. పూజా మ్యాజిక్ SMR వినయ్ వజ్రం హానర్ సిగ్నైటిస్ ఇవి ఇక కమర్షియలీ ఫినిక్స్ ఉన్నాయి, వైష్ణవి ఉన్నాయి. ఇట్లా ఒక్కటొక్కటి. మరి ఈ లెక్కన వీటన్నిటి మీరు గులగొట్టుకుంటూ పోతే ఇవాళ ప్రజాధనం, దాని మీద వెచ్చించబడిన ప్రజాధనం 1,00,000 కోట్లకు పైగా వృధా అయ్యే అవకాశం ఉంది. నిన్న మొన్న మీరు కూలగొట్టినే పాపం పేద ప్రజల ఇండ్లు, ఇప్పటికే 1000 కోట్లకు పైగా ప్రజల ఆస్తి నష్టపోయినాం. పాపం అన్ని అనుమతులు ఉండి నమ్మి, రిజిస్ట్రేషన్ అంటేనే ఒక నమ్మకం, మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చిందంటే ఇంకా నమ్మకం, ఇక